తారే జమీన్ పర్ 2 hours 40 minutes రన్ టైం తో ఎప్పుడో 18 ఏళ్ల క్రితం వచ్చిన తారే జమీన్ పర్ సినిమాకి సీక్వెల్ గా తీశారు. కానీ స్టోరీ డిఫరెంట్ లేని ఓన్లీ టైటిల్ వాల్యూ కోసం అలా పెట్టారు. ఇక ఆమిర్ ఖాన్ గారి సినిమా కావడంతో మంచి ఇంట్రెస్ట్ తో చూసా. హిందీలో ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయింది. హిందీలో చూడడం వల్ల తెలుగు డబ్బింగ్ మీద కమెంట్ చేయలేను ఎలా ఉందనైతే. ఛాంపియన్స్ అనే స్పానిష్ మూవీకి రీమేక్ అంట. నేనైతే ఒరిజినల్ కూడా చూడలేదు. ఇక ఈ మూవీని చూసాక నాకైతే మూవీ అయితే బాగుంది. ఆమిర్ ఖాన్ గారికి కూడా ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు అతను ప్రీవియస్ మూవీతో పోలిస్తే. కానీ టు బి ఆనెస్ట్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఓటీటీలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. లైక్ అనగనగా మూవీలో బాగాలేదు అని చెప్పట్లేదు. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే ట్రైలర్ లోనే మెయిన్ ప్లాట్ ని రివీల్ చేశారు. ఒకవేళ రివీల్ చేయకపోయినా సినిమా స్టార్ట్ అయిన ఒక 20 minutes కి అదేంటో అర్థమైపోతుంది. ఆ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ తో బాస్కెట్బాల్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయేమో అనుకున్నా. కానీ ఇక్కడ వాళ్ళకి కోచ్ గా జాయిన్ అయ్యి యాంగర్, యాటిట్యూడ్ అండ్ థింకింగ్ ఇష్యూస్ ఉన్న హీరోకి వీళ్ళ ద్వారా చాలా విషయాలు రియలైజ్ అయ్యి అతని లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయనే పాయింట్ చుట్టూ రన్ అయిన సినిమా ఇది. బేసిక్ గా స్పోర్ట్స్ డ్రామా కాదు, ఎమోషనల్ డ్రామా. ఎమోషనల్ సీన్స్ అండ్ మెయిన్ గా పర్ఫార్మెన్సెస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఈ మార్నింగ్ కుబేరా మళ్ళీ సితార జమీన్ పర్ ఒక 2 సీన్స్ దగ్గర కళ్ళలో నీళ్లు తిరిగాయి. సో అందువల్ల ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది, సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది కొన్ని అన్నెసెసరీ సీన్స్ తో. మళ్ళీ క్లైమాక్స్ డిఫరెంట్ గా ఉండి హై ఇచ్చింది. సో ఓవరాల్ గా ఎమోషనల్ ఫిల్మ్స్ నచ్చే వారికి నచ్చుతుంది, మిగతా వాళ్ళకి వన్ టైం వాచబుల్ అనేటట్టుగా ఎగ్జాక్ట్ గా నాకైతే ఎలా అనిపించింది మూవీ. ఇక ఫ్యామిలీ చూడొచ్చా అంటే మధ్యలో ఒక 2-3 సీన్స్ దగ్గర అడల్ట్ కామెడీ ఉంటుంది, అది తప్ప మిగతా అంతా చూడొచ్చు. ట్రైలర్ లో చూపించిన బేసిక్ స్టోరీ లైన్ నే అంతకంటే రివీల్ చేయట్లేదు. ఢిల్లీ బాస్కెట్బాల్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ అయిన గుల్షన్ అరోరా అలియాస్ ఆమిర్ ఖాన్ గారు పీపుల్ విత్ డెవలప్మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ని కోచ్ చేయమని కోర్ట్ ఆర్డర్ చేస్తుంది. అసలు ఈయన ఏం చేస్తే కోర్ట్ ఎలాంటి డెసిషన్ ఇచ్చింది, అసలు ఇతను డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ని ఎలా హ్యాండిల్ చేశారు, చేయగలిగారా లేదా, ఇందులో జెనీలే గారి రోల్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ మూవీలో కోర్ పాయింట్ అయిన డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ని ఎలా హ్యాండిల్ చేశారా గానీ నిజంగానే వాళ్ళని తీసుకొచ్చి యాక్ట్ చేశారా లేదా యాక్ట్రెస్ ని తీసుకొచ్చారా అనే డౌట్ అయితే వచ్చింది. వాళ్ళ లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ నార్మల్ పీపుల్ అంటే నమ్మలేని విధంగా ఉన్న ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్. ఈవెన్ ఆమిర్ ఖాన్ గారు యాజ్ యూజువల్ గా అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే అతన్ని మించిన పర్ఫార్మెన్సెస్ ఈ మిగతా ప్లేయర్స్ వాళ్ళు ఇచ్చారు. ఇంటర్వెల్ సీన్ ఒకటి మేజర్ హైలైట్, స్నానం చేయించే సీన్, ఇంకా బస్ కామెడీ సీన్, క్లైమాక్స్ ఈ 3 మూవీకి మేజర్ హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ స్పెసిఫిక్ సీన్స్ దగ్గర నవ్వుతారు, ఎమోషనల్ కూడా అవుతారు. అలాగే ప్రతి ఇంట్లోనూ మనుషులు ఓల్డ్ అవుతున్నా గానీ వీళ్ళని రిపేర్ చేస్తూ ఆ పసితనం మాత్రం అలానే ఉండాలి అనేటటువంటి డైలాగ్ ఒకటి బాగా అనిపించింది నాకు. వాళ్ళ సైడ్ నుండి ఆలోచించేలా చేసింది ఈ మినీ బ్యాక్ స్టోరీస్ అవి చూసి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, క్లైమాక్స్ ని భలే ఎలివేట్ చేసింది. సాంగ్స్ సూపర్ అని చెప్పను, సినిమా వరకు బాగున్నాయి. 3-4 పాటలు శంకర్ మహాదేవన్ గారు పాడారు. ఈ సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది. చాలా రోజులకి జెనీలే గారిని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించారు. మైనస్ పాయింట్స్ స్లో పేస్ ఉంది, నాట్ టూ ఎంగేజింగ్ అని చెప్పొచ్చు, లైక్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని కూడా చెప్పొచ్చు. ఓపెన్ గా చెప్తున్నా, మళ్ళీ ఏంటి ఎంత మంచి సినిమాని ఇలా అంటున్నావు అంటారేమో. ఫస్ట్ హాఫ్ చూసి డీసెంట్ గా ఉంది, ఓకే. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందేమో అనుకున్నా ఆ డెవలప్మెంట్ అనే ఇంటర్వల్ కి ఇచ్చిన హై చూసి. కానీ సెకండ్ హాఫ్ మధ్యలో ఆ మదర్ లిప్ లో వచ్చే సీన్స్ లాంటివి వేసి స్లో బిల్ తెప్పించారు. రన్ టైం కూడా 2 hours 40 minutes, ఇంకా ఎక్కువ సేపు చూసిన ఫీలింగ్ కలిగింది. అండ్ మీకు క్లియర్ గా అర్థం అవుతుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి అలా 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 స్లో అవుతూ మళ్ళీ లాస్ట్ హై అవుతుంది. ఈ పర్సన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ చూపిస్తారు, కానీ ఇంకా బాగా చూపించాల్సింది అనిపించింది. అండ్ ఎమోషనల్ బాండ్ బిట్వీన్ కోచ్ అండ్ ప్లేయర్స్ ఇంకా చూపించుంటే బాగున్నాను. అండ్ మాస్ ఎలిమెంట్స్ అంటూ ఏమి ఉండవు. అండ్ అలాగే జెనీలే గారి రోల్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎమోషనల్ జర్నీ మూవీస్ ని ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది, మిగతా వాళ్ళకి స్లోగా అనిపించచ్చు. నాకైతే ఇంకొంచెం ఆ ఎమోషనల్ బాండ్ ని ఇంకా బిల్డ్ చేస్తుంటే ఇంకా బాగా అనిపించింది. A good emotional film for those who connect deeply. For others, it's just a one-time watch. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.